కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి కోపాన్ని వ్యక్తం చేశారు. ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరితే సంతోషించే పరిస్థితి లేదన్నారు ఆయన. నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. శాసనమండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారని జగిత్యాలలో అన్నారు జీవన్ రెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇది ఆనవాయితీ మన ఈ ఎస్ఆర్ఎస్పీ కాలువల పూడికలు తీయటం అనేది ఎన్ఆర్ఈఎస్ యొక్క నిధులు వెచ్చింపు పని దినాలు కల్పింపజేయటం అనేది ఏదైతున్నదో ఈ కాలువ పూడికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పింపజేయడం వల్ల అవుతాం. అట్లా ఏదైతుందో కాలువలో పూడికలు తీతతోనే రైతాంగానికి ఏదైతుందో ఇలా టేలెంట్ నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైతే ప్రభుత్వంపై కూడా విద్యుత్ భారం తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాసన మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తదుపరి ఏదైతుందో దిస్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్ మినిస్టర్. దిస్ ఈజ్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్ మినిస్టర్. ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది. మరి ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం నా బాధ్యత భావించేది ఎత్తుందో ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను. మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతాము, ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ 300-400 పెంచడమే కానీ ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపు చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ